Hi everyone, welcome back to my YouTube channel. In this video, we are going to learn about the most useful functions in NumPy. NumPy where is a conditional function used to return elements chosen from two options depending on a condition. It works like if condition is true, choose value A, else choose value B. NumPy dot where is a conditional function used to return elements chosen from two options depending on a condition. సో ఇక్కడ NumPy వేర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన రెండు ఆప్షన్స్లోకి వెళ్ళి కండిషన్ ఏది ట్రూ అయితే ఆ ట్రూ వాల్యూను ఇచ్చిన టూ ఆప్షన్స్లోకి వెళ్ళి కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ట్రూ వాల్యూ ప్రింట్ చేస్తుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. నార్మల్గా మనకి ఎక్సెల్లో ఇఫ్ కండిషన్ ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా అవుతుంది. ఇక్కడ దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఎన్పి డాట్ వేర్ కండిషన్ కామా వాల్యూ ఇఫ్ ట్రూ అండ్ ఇఫ్ వాల్యూ ఈజ్ ఫాల్స్ second will executed. To use the numpy.where function, first of all we need to import numpy package into our numpy library into our IDE. To import numpy library, we call the function import numpy as np. Executed. So numpy function is called now. To create an array in numpy, to create an array in NumPy, we need to call function np.array. np.array within the parentheses we declare elements as 10, 20, 30, 40, 50 within the square brackets. Within the square brackets I declared elements 10, 20, 30, 40, 50. Now I am executing and the values stored in array variable. Now this array variable called as a np.array. So array 10, 20, 30, 40, 50. So here the condition is np.where array greater than 30, print the result high, otherwise array greater than 30 print high, otherwise print low. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఇంతకుముందు చెప్పాను కదా numpy.where ఫంక్షన్ ఉపయోగించేసి రెండు ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ట్రూ వాల్యూ ప్రింట్ చేయమని చెప్పి, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ ప్రింట్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన ఫంక్షన్ ఏంటంటే ఇచ్చిన యారేలో వాల్యూస్ 30 కంటే ఎక్కువ ఉంటే ఐని ప్రింట్ చేయమంటున్నాము, ఒకవేళ 30 కంటే తక్కువ ఉంటే లోని ప్రింట్ చేయమని చెప్పి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది రిజల్ట్ వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో కండిషన్ ఏంటిది మనకి వాల్యూ 30 అయితే హై లేదంటే లో అని చెప్పి ప్రింట్ చేయమన్నాము. సో ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయిన రిజల్ట్ చూద్దాము. చూడండి ఎలిమెంట్ వైజ్గా మనము NumPy ఫంక్షన్ ఉపయోగించి ఎలిమెంట్ వైజ్గా దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ విధంగా పొందవచ్చును. ఇక్కడ చూడండి ఎక్కడైతే 30 కంటే తక్కువ ఉందో ఆ వాల్యూస్ అన్ని లో 30 కంటే ఎక్కువ ఉన్న చోట హై అని రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము NumPy వేర్ ఫంక్షన్ ఉపయోగించి కండిషన్ వాల్యూ ఫైండ్ అవుట్ అంటే ట్రూ ఆర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే కాకుండా వాటిని మనం రీప్లేస్ చేసుకోవడానికి కూడా, అంటే ఎక్కడైతే వాల్యూ సాటిస్ఫై అవుతుందో సాటిస్ఫై అయిన వాల్యూ చోట మనము వేరే వాల్యూతో రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఈ NumPy ఫంక్షన్ ఉపయోగించి రీప్లేస్ కూడా చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనము NumPy.where array greater than 25. సో NumPy ఇక్కడ కండిషన్ ఏం రాస్తున్నాము, array ఫంక్షన్లో arrayలో ఎలిమెంట్స్ వచ్చేసి 25 కంటే ఎక్కువ ఉంటే 1తో రీప్లేస్ చేయమని చెప్తున్నాము. ఒకవేళ array ఎలిమెంట్స్ 25 కంటే తక్కువ ఉంటే 0తో రీప్లేస్ చేయమని చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ array ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఇచ్చిన arrayలో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో 25 కంటే ఎక్కువ ఉన్నాయి వచ్చేసి 30, 40, 50. సో ఈ 30, 40, 50 దగ్గర మన వాల్యూస్ రీప్లేస్ వచ్చేసి 1, 1 వచ్చేటట్టు 30 కంటే 25 కంటే తక్కువ ఉన్న చోట అంటే 1, ఇక 10, 20 ఈ పొజిషన్లో 1, 1 వచ్చేటట్టు 0, 0 వచ్చేటట్టు ప్రింట్ చేయమని అన్నాము. సో ఎగ్జిక్యూట్ చేయగానే మన ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ చూడండి 0, 0, 1, 1, 1 అనేది రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము ఒక వాల్యూస్ రీప్లేస్ చేయడమే కాకుండా
ఒకవేళ ఆ వాల్యూ ఏ పొజిషన్లో ఉంది, నంపైకి సంబంధించిన యారోలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాల్యూ ఏ పొజిషన్లో ఉంది అనేది తెలుసుకోవాలన్నా కూడా మనం నంపైలో వేర్ ఫంక్షన్ ఉపయోగించేసి ఫైండ్ అవుట్ చేయవచ్చు. దానికి ఏంటి అంటే మనం నంపై వేర్ ఫంక్షన్ వచ్చేసి కాల్ చేసేటప్పుడు ఓన్లీ 1 ఆర్గ్యుమెంటే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే దాని ఏంటిది, ఫైండ్ ఇండెక్సెస్ వేర్ కండిషన్ ఇస్ ట్రూ ఇఫ్ యూ కాల్ ఎన్పి.డాట్ వేర్ కండిషన్ విత్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. మనం ఓన్లీ కండిషన్ మాత్రమే ఇచ్చామనుకోండి, కండిషన్తో ఇస్తే అవి ఏ పొజిషన్లో ఉన్నాయో మనకి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఇంకొక యారే క్రియేట్ చేస్తున్నాను. ఈ యారే వచ్చేసి ఏంటంటే np.array 5, 10, 15, 20 ఇట్లా ఇవ్వడం జరిగింది. 4 ఎలిమెంట్స్. ఇందులో 10 కంటే గ్రేటర్ దాన్ ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క పొజిషన్ అడుగుతున్నాను. 10 కంటే ఎక్కువ, 10 ఈక్వల్ అనట్లేదండి, 10 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి సంబంధించిన పొజిషన్ ప్రింట్అవుట్ చేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇండెక్స్ ప్రింట్ చేస్తే సో మనకి ఇక్కడ 10 కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇందులో 15, 20 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి యొక్క పొజిషన్ 2, 3 అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పొజిషన్ 2, 3 ఎందుకు ఇచ్చిందంటే యాక్చువల్లీ మీ 3 పొజిషన్ అంటారు కదా, కానీ నంపాకి సంబంధించిన ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది కదా. సో 0, 1, 2, 3 కాబట్టి మనకు పొజిషన్ సంబంధించింది. సో సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో వాల్యూస్ అనేది గ్రేటర్గా ఉన్నాయని చెప్పి రిజల్ట్ రావడం జరిగింది. సో మనము వాటి యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం జస్ట్ 1 ఆర్గ్యుమెంట్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము 1 డైమెన్షనల్ యారే ఇప్పటివరకు చూసాము. ఒకవేళ 2 డైమెన్షనల్ యారే కూడా రిప్లై చేయాలంటే రిప్లై చేయవచ్చు అండి. సేమ్ మనం ఎక్కడైతే వాల్యూ రిప్లై చేయాలనుకుంటామో కండిషన్ ఇక్కడ చూడండి, యారే గ్రేటర్ దాన్ 2. యారే గ్రేటర్ దాన్ 2కి సంబంధించింది ఇచ్చిన వాల్యూ నంపై డాట్ యారే, నేను ఇక్కడ 2 డైమెన్షన్ కూడా యారే క్రియేట్ చేస్తున్నాను. ఈ 2 డైమెన్షన్ యారేలో గ్రేటర్ దాన్ 2 ఉన్న చోట సేమ్ యాస్టిజ్ యారేనే ప్రింట్ చేయమని చెప్తున్నాను. యారేలో వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ ప్రింట్ చేయమంటున్నాను. లేదు అంటే 0 రిప్లై చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ 2 వచ్చేసి 3, 4 పొజిషన్లు ఉన్నాయి. సో ఇవి మనకి యాస్టిగా 3, 4 వస్తాయి. అండ్ 1, 2 దగ్గర మాత్రం 0, 0 రిప్లేస్ అవుతుంది. చూద్దాం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి. చూడండి ఇప్పుడు మనకు యాక్చువల్ మనం ఇచ్చిన యారే వచ్చేసి 1, 2, 3, 4 2 డైమెన్షనల్ యారే. అందులో 2 వాల్యూ కంటే తక్కువ ఉన్నాయి, 0, 0 రిప్లేస్ అయింది. 2 వాల్యూ కంటే ఎక్కువ ఉన్నాయి 3, 4 అంటే మనకి యాస్టిగా యారేలో ఉన్న వాల్యూస్ మాత్రం ప్రింట్అవుట్ చేయడం జరిగింది. నాకు సేమ్ థింగ్ 2 డైమెన్షనల్ యారేలో కూడా మనం కండిషన్ బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి np.వేర్లో ఇప్పుడు గ్రేటర్ దాన్ 20. సో ఇచ్చిన యారేలో 2 డైమెన్షనల్ యారేలో np.వేర్ యారే గ్రేటర్ దాన్ 20, ఒకవేళ 20 అయితే హై ప్రింట్ చేయమన్నాము, లేదంటే లో ప్రింట్ చేయమని చెప్పి ఈ విధంగా రాస్తాను. రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇట్లా మనం రిజల్ట్ ఎక్కడైతే 2 డైమెన్షనల్ యారే కూడా యారే అక్కడ ఎలిమెంట్ వైజ్గా రో వైజ్గా మనకి వాల్యూ అనేది లో అని చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వాల్యూ లో హై అని చెప్పి ఇట్లా మనకి రిజల్ట్ రావడం జరిగింది. రియల్ టైం మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఎక్కువ శాతం మీరు. సో మనము ఇప్పుడు మీరు ఒకవేళ కాలేజీలో పనిచేసినా కూడా లేదా మీరు యాజ్ ఎ స్టూడెంట్ అనుకుంటే మీకు సంబంధించిన మార్క్స్ మీకు సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ 35 అయితే పాస్ అని, ఒకవేళ గ్రేటర్ దెన్ 35 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని చెప్పి ఒకవేళ తెలుసుకోవాలంటే ఈ విధంగా కండిషన్ రాసి మనము ఈ మార్క్స్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ np.డాట్ యారేలో సబ్జెక్ట్ వైజ్గా 70 మార్క్స్, 14 మార్క్స్, 81 మార్క్స్, 22 మార్క్స్, 91 మార్క్స్, 68 మార్క్స్ వచ్చాయి కదా. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మీరు పాస్ అయ్యారా లేదా తెలుసుకోవాలంటే ఇట్లా కండిషన్ రాసాము ఒకటి, np.వేర్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఒక 35 అయితే పాస్ అని చెప్పి రిజల్ట్ చేయమంటున్నాను, లేదంటే ఫెయిల్ అని చూపించమని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే మనకి సో మార్క్స్ నేను యాక్చువల్లీ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు, ఫస్ట్ మార్క్స్ ఎగ్జిక్యూట్ చేశాను. తర్వాత ఇప్పుడు చూడండి ఎలిమెంట్ వైజ్గా ఇప్పుడు 70 మార్క్స్ వచ్చిన వ్యక్తి పాస్, 14 మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ ఫెయిల్, మళ్ళీ 81 మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ పాస్, మళ్ళీ 22 మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ ఫెయిల్, అండ్ 91 మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ పాస్, 68 మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ పాస్. ఈ విధంగా మనము రియల్ టైంలో కూడా సబ్జెక్ట్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ వారు మార్క్ పాస్ అయిందా లేదా తెలుసుకోవడానికి కూడా np.వేర్ కండిషన్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఇది మనకు వేర్ ఫంక్షన్ అండి. ఈ వేర్ ఫంక్షన్ ఉపయోగించేసి ఇఫ్ కండిషన్ సంబంధించిన దాని ప్రకారము వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అయితే కావాల్సిన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చామనుకోండి, అంటే మనకి ఇఫ్ ఎల్స్ ఇది కూడా ఉంటుంది. మల్టిపుల్ కండిషన్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ రిజల్ట్ ఏ విధంగా మనం పొందొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అది np.select అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.